దేశంలో ఎవ్వరి హాలతైనా మారుతాంది గాని మారంది ఒక్క రైతుల హాలతే. ఈ దేశంలో రైతులై పుట్టుడు కంటే గోస ఇంకోటి ఉండదేమో. ఎప్పుడు చూడు కన్న కష్టాలు పడుడే ఉంటది. మళ్ళా రైతులంటే కూడా అందరికి చిన్న చూపే. దేంట్లో ముంగటెయ్యరు, మర్యాద ఇయ్యరు. పాపం గీ రైతన్నల గోస చూసినాక పాపం అనిపియ పట్టింది. అయ్యో ఏం తిప్పలొచ్చింది రైతన్నలకు. కరెంటు కోసం ఆళ్లే ఎడ్ల బండ్ల లెక్క ఎడ్ల బండి గుంజుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం కాడ మొన్నటి వానలకు బాయికాడ పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందట. కరెంటు వాళ్ళకి పోయి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పట్టించుకుంటూనే లేరట. ఇప్పటికే 15 రోజుల సంది ఎంబడి పడుతున్నా ఏ గింత శిల్లం లేదట వాళ్లకు. అటు చూస్తే బోర్ నడవక చేన్లు చెలుకలు ఎండిపోతున్నాయి. కరెంటు వాళ్ళు వచ్చేదాకా ఆగితే ఇల్లు మునిగే తట్టే ఉందని ఆలోచన చేసి రైతులు ఇట్లా మనసో చేసి ట్రాన్స్ఫార్మర్ ఎడ్ల బండి ఎక్కిచ్చిర్రు. ఎడ్ల జాగల వాళ్ళే బండి కాడిని పట్టుకొని గుంజుకొచ్చిర్రు. కరెంటు వాళ్ళకి చెప్తే వాళ్ళు రారు. అట్లనే చూసుకుంటుంటే పంటలు ఎండిపోబట్టి ఏం చేస్తారు, వాళ్ళే ఎడ్ల బండ్లు ఎక్కించుకొని బండిని గుంజుకొచ్చారు. మరి ఎడ్లు లేవో ఏందో గానీ ఎవరైనా అడుగుదామంటే అందరికి పనులు ఉండే టైం అయినా ఎడా దొరికే తట్టున్నాయి. వాళ్ళే గుంజుకొచ్చినట్టున్నారు. కరెంట్ వాళ్ళు సారి పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ కత్తేందో చూస్తే మంచిగా ఉండు కానీ వాళ్ళకు కూడా అంత టైం దొరకనట్టున్నది. గట్టిగా ఉట్టిలో పట్టుకుంటే మళ్ళా తాలూకా పోవాలి బండి. అదే కానీ పనులు వచ్చి అయిపోయి